గత 3 నెలల నుంచి మరి నేషనల్ హైవే పక్కన మరి సర్వీస్ రోడ్ పక్కన దుకాణ సముదాయాలు స్థానికులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ దుకాణ సముదాయాలను వ్యాపారస్తులను టోల్గేట్ అధికారులు మరి ఆంధ్ర అధికారులు వచ్చి మరి ఇక్కడ టోల్గేట్ అధికారులు వచ్చి ఆ దుకాణ సముదాయాల ముంగట ఉన్న రేకులను తొలగించడం, మరి వ్యాపారులను బెదిరించడం రోజుకు మితిమీరుతుంది. ఇదే మితిమీరితే మరి మేము గ్రామాల వారిగా వచ్చి ఈ టోల్గేట్ని ముట్టడి చేస్తాం. ఎందుకంటే గతంలో మీరు ఏదైతే నిబంధన మీరు ఏదైతే మీ అద్దు పెట్టిరో అద్దు పక్కనే మేము పెట్టుకున్నాం. అరే స్థానికంగా మేము ఉంటాం, మా సహకారం మీకు అవసరం. మరి మేము భూములన్నీ కోల్పోయినాం, ఆ భూములకు ఒక్కడు కూడా నష్టపరిహారం అప్పుడు ప్రభుత్వాలు చెల్లించలేవు. అప్పుడు మాకు చెప్పారు మీరు ఏదైనా వ్యాపారాలు చేసుకొని మీకు డిస్టర్బ్ చేయమన్నారు. మేము ఎక్కడన్నా హైవేకు మీకు వెహికల్లకు ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుండి లేకుంటే మీ రోడ్డుకు మేము వచ్చినట్టంటే మీరు చర్య తీసుకోండి. కానీ నిబంధనల ప్రకారం ఉన్నాం మేము. ఈ ట్రాన్స్ఫారం పక్క పోండి మరి స్తంభాల పక్క పోండి ఉన్నాం. ఎక్కడైతే అద్దులు ఉన్నా అద్దులు దాటే మేము ఉన్నాం. అవన్నీ చూడకుండా మీరు డైలీ చిన్న కూలర్లతోటి మీ చిన్న ఎంప్లాయీస్ తోటి వచ్చి వేధింపులకు స్టార్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీరు సాక్షి మీకు తగిన బుద్ధి చెప్తాం. మేము గ్రామాల వారిగా త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేసి తప్పకుండా టోల్గేట్ని ముట్టడి చేస్తాం. ఎవరైతే ఆంధ్ర పెత్తందారులు ఉన్నారో ఆంధ్ర అధికారులు ఉన్నారో మీ ఆజమాయిషి తెలంగాణ మేము నడవనీయం. ఎందుకంటే గత 50-60 సంవత్సరాలు తెలంగాణ దోచుకున్న దొంగలు మీరు ఆంధ్రోళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జరుగుతున్న వివక్షను చూసి మరి విద్యార్థులు కానీ యువకులు కానీ గత 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఈ తెలంగాణలో మరి ఆంధ్ర పెత్తనం నడవనీయం. మీరు ఇప్పటికైనా మీరు మానుకుంటే బాగుంటుంది. మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మళ్ళా మీరు అదే వేధింపులు స్టార్ట్ చేస్తే గ్రామాల వారిగా మిమ్మల్ని మీ టోల్గేట్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ముఖ్యంగా కాంట్రాక్టర్కి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళు కూడా అలా డ్యూటీ చేసే ఉద్యోగులు కూడా మా బిడ్డలే. వారికి మీరు ఆదేశాలు జారీ చేసి మా కొట్లాడ చేస్తా అంటే చూస్తూ ఊరుకున్నాం. తప్పకుండా మీ ఉద్యోగులు మేము ఏమన్నాం, మీరు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మీరు మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు సర్వీస్ రోడ్లు మీరు ఏ నిబంధన ప్రకారం ఉన్నారాయా? ఆ మసీదు కాడికి వెళ్ళి చూస్తే ఇక్కడ దాకా సర్వీస్ రోడ్ లేదు. ఎంతోమంది విలువైన ప్రామాణాలు మా గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు. మీరేమో నష్టపరిహారం చెల్లించిరా? మరి మేము కూడా మీరు ఒక వర్షం పడితే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వర్షాలు ఇప్పటిదాకా పడితే ముఖాల మట్టి నిండిపోతాయి. డ్రైనేజ్ నిర్మాణం చేయరు, మీరు నిబంధన ప్రకారం ఉండరు, కానీ మా వ్యాపారాలను వేధిస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులను ఎవరిని వేధించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ నుండి హైదరాబాద్ పోతే 3 టోల్గేట్లు ఉన్నాయి. ఒకటి ఇందల్వాయ్, బిగ్నూరు, తుప్రాన్. మరి తుప్రాన్ కాడ స్థానికులు చాలా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. మా భూములు కోల్పోతే మాకు ఉపాధి ఇయ్యరు. మేము ఇచ్చినామయ్యా మీకు టోల్గేట్ కట్టుకోవడానికి. మరి అక్కడ వాళ్ళు ఉన్నోళ్ళు ఎక్కడ పోవాలా? ఇక్కడ స్థానికంగా వ్యాపారంలో ఎటు పోవాలా? మరి మాకు టోల్గేట్ వస్తే ఏదో ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, మేము ఏం చేస్తామని మేము భూములు ఇచ్చినాం ఆ రోజు. మీరు ఇదే ఆజమాష్ కొనసాగిస్తే తప్పకుండా మీకు తగిన రీతిలో జవాబు చెప్పక తప్పదని హెచ్చరిస్తూ మరోసారి మా వ్యాపారాలను గిట్ట వేధించినట్టయితే మీ టోల్గేట్ను ముట్టడి చేస్తాం. ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు తగిన మూల్యం చెల్లించాలని